ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సందడి మొదలైంది. రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఉండబోతోంది. దీనికోసం ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ టీం ప్రాక్టీస్ చేస్తోంది. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సందడి కనిపిస్తోంది. రేపు ఉదయం ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగబోతోంది. దీనికోసం ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ టీం ప్రాక్టీస్ చేస్తోంది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సందడి కనిపిస్తోంది. ఇప్పటికే రేపు జరగబోయేటటువంటి ఐపీఎల్ మ్యాచ్ కోసం అంతా సిద్ధమైంది. రేపు ఉప్పల్ స్టేడియం వేదిక హైదరాబాద్ సన్ రైజర్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగబోతోంది. దీనికోసం ఉప్పల్ స్టేడియంలో ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ టీం ప్రాక్టీస్ మొదలు పెడుతోంది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఐపీఎల్ రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది. ఉప్పల్ స్టేడియంలో అంతా సిద్ధమైంది. రేపు ఉదయం హైదరాబాద్ సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్ టీం మధ్య మ్యాచ్ ఉండబోతోంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ టీం ప్రాక్టీస్ చేస్తోంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, రేపటి నుంచి ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం రాజస్థాన్ రాయల్స్ టీం ప్రాక్టీస్ చేస్తుంది. అప్డేట్స్ ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఐపీఎల్ ఉప్పల్ స్టేడియం వేదిక ఐపీఎల్ సర్వంగా సుందరంగా ముస్తాబైంది. రేపు మధ్యాహ్నం 3 గంటల పరీక్షల ప్రాంతంలో హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ స్టేడియం వేదికలో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ టీం ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. 10 టీవీ స్క్రీన్ మీద ఇప్పటికే ఇరు జట్లు కూడా హైదరాబాద్ చేరుకున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ సన్ రైజర్స్ గతంతో పోలిస్తే ఈసారి మెరుగైన టీం గా ఉంది. అదేవిధంగా కెప్టెన్ గా హైదరాబాద్ సన్ రైజర్స్ కెప్టెన్ గా కమింగ్స్ తో పాటు మరోవైపు చాలా మంది మెయిన్ బ్యాట్స్మెన్ క్లాసిన్ కావచ్చు, హెడ్ కావచ్చు, నితీష్ రెడ్డి కావచ్చు, ఈసారి బౌలర్ గా మొహమ్మద్ షమి కూడా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా గతంతో పోలిస్తే ఈసారి హైదరాబాద్ టీం మాత్రం చాలా పటిష్టంగా ఉంది. పరుగుల వరద మాత్రం మరొకసారి కనిపించే అవకాశం ఉంది. ఇక అలాగే అటు రాజస్థాన్ రాయల్స్ టీం కూడా చాలా పటిష్టంగా ఉంది. గతంతో పోలిస్తే ఈసారి చాలా జైస్వాల్ కావచ్చు, అదేవిధంగా సంజు శాంసన్ కావచ్చు, చాలా మంది టీం కూడా సభ్యులు కూడా అటు రాజస్థాన్ రాయల్స్ కూడా ఉంది. ఇదే స్టేడియంలో మొత్తం 9 మ్యాచ్లు ఉంటాయి. 7 నాకౌట్ మ్యాచ్లు, 2 లీగ్ మ్యాచ్లు, 2 నాకౌట్ మ్యాచ్లు, 7 లీగ్ మ్యాచ్లు కూడా జరుగుతాయి. ఇక క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఈసారి హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఒక పండుగ వాతావరణం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పటికే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు కావచ్చు, మరోవైపు హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కావచ్చు, ఈ ఇద్దరు సమన్వయంతో ఉప్పల్ స్టేడియంలో పూర్తిగా అంటే స్టేడియంలో వచ్చేటువంటి అటు క్రీడాభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం 2700 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 450 సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రతినిత్యం కూడా అడుగడుగున గస్తీ కాస్తున్న పరిస్థితి కనబడుతుంది. మన 10 టీవీ స్క్రీన్ మీద రాహుల్ ద్రావిడ్ ఇప్పటికే తన కాలు ప్యాచర్ అయినప్పటికీ కూడా అతను కోచ్ గా ఉన్నాడు రాజస్థాన్ రాయల్స్ టీం కి. ఆ కోచ్ గా ఉన్నప్పటికీ కూడా అతను వీల్ చైర్ లో మొత్తం స్టేడియం మొత్తం కూడా పూర్తిగా చుట్టేస్తూ వాళ్ళ ప్లేయర్స్ కి ఎట్లా అనేది బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, ఎట్లా అనే మెలకువలను మొత్తం కూడా పూర్తిగా అతను వీల్ చైర్ లో ఉన్నప్పటికీ అతను మెలకువలు నేర్పుతున్నటువంటి కోచ్ మనం చూడొచ్చు రాహుల్ ద్రావిడ్. తర్వాత అటు హైదరాబాద్ సన్ రైజర్స్ కూడా ఇప్పటికే స్టేడియం చేరుకుంది. మరి కాసేపు వారు కూడా ప్రాక్టీస్ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే సంజు శాంసన్ తో పాటు జైస్వాల్ వాళ్ళ టీం మొత్తం కూడా పూర్తిగా ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. గతంతో పోలిస్తే పరుగుల వరద ఏ విధంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిందో అదే తరహాలో ఈసారి కూడా ఫ్యాన్స్ కి ఒక పండుగ, ఐపీఎల్ పండుగ మాదిరిగానే ఖచ్చితంగా ఉంటుందనేటువంటి ఆశాభావాన్ని అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక రేపు జరిగేటువంటి మ్యాచ్ కి మొత్తం ఇప్పటికే టికెట్స్ మొత్తం కూడా పూర్తిగా సోల్డ్ అవుట్ కావడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉప్పల్ స్టేడియం వేదికలో జరిగేటువంటి మ్యాచ్ కి ఉప్పల్ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దాదాపు 2700 మంది పోలీసు బలగాలతో గస్తీ కాస్తున్నారు. 450 సీసీటీవీ కెమెరాలతో అనువనుగా గస్తీ కాస్తున్నారు.
చేస్తున్న పరిస్థితి. ఇక బ్లాక్ టికెట్లు ఎవరైనా విక్రయిస్తే మాత్రం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకున్నాం. ఎందుకంటే ఈ రోజు మెట్రో స్టేషన్ వద్ద, ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద భరద్వాజ్ అనే వ్యక్తి 4 టికెట్లు విక్రయిస్తూ ఇస్తున్న నేపథ్యంలో పోలీసులు, ఎల్బీ నగర్ ఎస్పీ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఆ టికెట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై కూడా పోలీసులు ఆరాధిస్తున్నాం. ఒకవైపు బ్లాక్ టికెట్ల దందాపు ఖచ్చితంగా చెక్ పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ ని తిలకించేందుకు ప్రశాంతమైన వాతావరణం వచ్చి మ్యాచ్ ని వీక్షించాలని మాత్రం అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కావచ్చు, మరి పోలీసులు కూడా సూచిస్తున్నారు. జనసేన అంటే సునీల్, మరోవైపు రేపు జరిగే మ్యాచ్ కి వరుణగండం పొంచి ఉందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ వర్షం పడితే సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు? ప్రస్తుతం అయితే వాతావరణ శాఖ అంటే నిన్న మనకు సాయంత్రం పూట కొంత వర్షం వచ్చింది కాబట్టి రేపు కూడా కొంత వర్షం వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. మరి చూడాలి, వర్షం వస్తే ఖచ్చితంగా మ్యాచ్ రద్దు అవుతుంది. కానీ ఒకవేళ అనుకూలంగా ఉంటుంది అంటే రేపు మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఒకవేళ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత వస్తే మాత్రం దాని తర్వాత ఏ విధంగా నిర్ణయిస్తారనేది కూడా చూడాల్సి చెప్తుంది. ప్రస్తుతం అయితే వాతావరణ శాఖ మాత్రం ఖచ్చితంగా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నది. ఇప్పుడైతే చూస్తే మన వాతావరణం చూసినట్లయితే ఇప్పుడైతే అంత వర్షపాతం లేదు సిటీలో ఎక్కడ కూడా. కొంత మొత్తం కూడా ఎండ తీవ్రత ఉంది కాబట్టి ఖచ్చితంగా వర్షం పడే అవకాశం ఉన్నప్పుడు కూడా దాన్ని ఏ విధంగా వీళ్ళు దాన్ని హ్యాండిల్ చేస్తారని కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఉప్పల్ స్టేడియం లో రాయల్స్ టీము ప్రాక్టీస్ చేస్తుంది ముమ్మరంగా. హైదరాబాద్ సన్ రైజర్స్ టీం కూడా మరి కాసేపులోనే ఉప్పల్ స్టేడియానికి చేరుకునే అవకాశం ఉంది. వారిద్దరు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మ్యాచ్ కి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈసారి 9 మ్యాచ్లు జరుగుతాయి. ఫ్యాన్స్ కు మాత్రం ఒక పండుగ వాతావరణం అయితే ఖచ్చితంగా కనపడుతుంది చెప్పవచ్చు. ఇక క్రికెట్ ఫ్యాన్స్ కు మాత్రం ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అటు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కావచ్చు, మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కావచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. 2700 మందితో గస్తీ కాస్తున్నారు. కొన్ని మెటీరియల్ తీసుకురానటువంటి మెటీరియల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దు, వాహనదారులు కూడా ప్రజలందరికీ పోలీసులకు సహకరించాలని మాత్రం ఇప్పటికే పోలీసులు విజ్ఞప్తి చేశారు. రేపు మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ పండుగ మాత్రం ఖచ్చితంగా మరొకసారి ఘనంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ఇదొక పండుగ వాతావరణం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.